హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే ఒక అంక శ్రేణి మొదటి 7 పదాలు ఓకే 6 ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. చూడని వాళ్ళు ఒకసారి వీడియో చూడండి. దాని తర్వాత కంటిన్యూగా నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకు ఏమడుగుతున్నాడు, ఏఎన్ క్రింది విధంగా నిర్వచింపబడితే A1 A2 AN అంక శ్రేణి అవుతుందని చూపండి మరియు మొదటి 15 పదాల మొత్తం కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఒక అంక శ్రేణిని ఈ విధంగా మనకు దాని యొక్క సిరీస్ ఇచ్చిండు. AN = 3 + 4n. ఓకే, నెక్స్ట్ సిరీస్ ఏమి ఇచ్చి మనకు AN = 9 - 5n. అంటే ఇది మనకు అంక శ్రేణి అవుతుందా, అయితే ఒకవేళ 10 పదాలు మొదటి 15 పదాలు కనుగొండి అంటున్నాడు. ఓకే, షో దట్ A1 A2 AN ఫ్రమ్ ద AP వేర్ AN ఈజ్ డిఫైన్డ్ బై లో. ఓకే, ఈ విధంగా డిఫైన్ చేయబడింది. AN = 3. ఫస్ట్ ఇది మనం ఏం చేయాలి, AN అంటున్నాడు మనకి ఇచ్చిన శ్రేణి ఫస్ట్ రాసుకోండి. మనకి AN = 3 + 4n. ఓకే, మనకు A1 కావాలి. A1 కావాలంటే మనం ఏం చేయాలి, 3 + 4 × 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4 ఓకే అంటే 7. నెక్స్ట్ A2 ఏ విధంగా వస్తుంది, 3 + 4 × 2 4 2 = 8 9 10 11. ఓకే, నెక్స్ట్ A3 చూడండి, 3 + 4 × 3 4 3 = 12 + 3 అంటే మనకి ఎంత వస్తుంది, 15. ఇప్పుడు చూడండి, ఇచ్చిన సిరీస్లో 11 - 7 చేస్తే మనకు 4 వస్తుంది, 15 - 11 చేస్తే 4 వస్తుంది. ఇక్కడ D అనేది 4 వస్తున్నది. ఓకే, కామన్ డిఫరెన్స్ ఈజ్ 4. దీని ఇది ఒక AP అని మనం చెప్పచ్చు. ఈ విధంగా మనం 15 పదాలు కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు AN = నెక్స్ట్ సందర్భంలో ఈ విధంగా ఇచ్చిండు, AN = 9 - 5n. ఓకే, ఇప్పుడు మొదటి పదం A1 = ఏమొస్తుంది మనకు, 9 - 5 × 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 - 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. A2 9 - 5 × 2 అంటే 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ A3 9 - 5 × 3 అంటే 15. ఓకే, 15 - 9 అంటే -6. ఇక్కడ చూడండి, మనకు -1 నుంచి A2 నుంచి A1 తీసేస్తే మనకు D విలువ అనేది వస్తుంది. ఓకే, -1 - 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, -5. నెక్స్ట్ -1 -6 -1 అంటే మనకేమొస్తుంది, -5. ఓకే, ఇక్కడ మనకేమవుతుంది, కామన్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మనకు కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఇక్కడ మనకు ప్రతి సందర్భంలో కామన్ డిఫరెన్స్ అనేది 5 వస్తున్నది. ఓకే, ఇది కూడా అంక శ్రేణి అనేది అవుతుంది. ఇచ్చిన రెండు మనం కండిషన్స్లలో ఇవి ఫస్ట్ది కూడా మనకు అంక శ్రేణిని ఏర్పరుస్తున్నది, సెకండ్ వన్ కూడా అంక శ్రేణి ఏర్పరుస్తున్నది. ఈ విధంగా మనం 15 పదాల వరకు కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తం 4n - n² అయిన మొదటి పదం ఎంత అంటున్నాడు. ఓకే, మొదటి n పదాల మొత్తం. ఓకే, మూడవ పదం అవుతుంది, గుర్తుకు తెచ్చుకోండి. ఓకే, S1 విలువయే మొదటి పదము అవుతుందని గుర్తుకు తెచ్చుకోండి. ఇక్కడ మనకు హింట్ ఇచ్చిండు. ఓకే, మొదటి 2 పదాల మొత్తం ఎంత, 2 పదము ఎంత, అదేవిధంగా మూడవ పదం, 10వ పదం మరియు 8వ పదాలను కనుగొండి అంటున్నాడు. ఇక్కడ కూడా మనకు ఒకటి కండిషన్ ఇచ్చేసిండు. మన అంక శ్రేణిను ఏ విధంగా డిఫైన్ చేసిండు, 4n - n² లాగా మనకు కండిషన్ ఇచ్చిండు. సేమ్ ఈ మొదటి ప్రాబ్లం లాగానే మనం ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి మనకు కండిషన్ ఏమి ఇచ్చిండు, మనకు SN = n పదాల మొత్తం అన్నాడు. కాబట్టి SN = మనకు 4n - n². ఇక్కడ మనకు ఫస్ట్ పదం మొదటి పదం ఏంటిది, మనకు S1 A1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు S1 అనేది సేమ్ అవుతుంది, 4 × 1 - 1². ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుంది, 4 నుంచి 1 పోతే 3. సేమ్ ఈ విధంగా S2 A2 S2 = సేమ్ అవుతుంది, 4 × 2 - 2². ఓకే, 2² ఏమొస్తుంది మనకు, 4 2 = 8 2 2 = 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు రెండవ పదం ఇక్కడ మనకు S1 అంటే మనకి ఏంటిది, ఇది పదాల మొత్తం. ఓకే, పదాల మొత్తం ఇది S1 అంటే మనకు S అంటే ఏంటిది, మనకు పదాల మొత్తానికి ఫార్ములా. ఫస్ట్ పదం వచ్చేసి మనకు 3 వచ్చింది. ఇప్పుడు మనకు పదం కావాలి.
ఓకే. టర్మ్ కావాలి. ఫస్ట్ టర్మ్ అయితే మనకు 3 అనేది వచ్చింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏ విధంగా వస్తది? మనం S2 నుంచి ఓకే. S2 నుంచి S1 తీసేస్తే అంటే మొదటి పదాల మొత్తం మరియు 2 పదాల మొత్తం రెండవ పదం నుంచి మొదటి పదాల మొత్తాన్ని తీసేస్తే మనకేమొస్తది? సెకండ్ పదం వస్తది. అయితే మనకేమొచ్చింది చూడండి ఇక్కడ 4 - 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మన రెండవ పదం ఏంటిది మనకు? A2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 2. అదేవిధంగా ఇప్పుడు మూడవ పదాల మొత్తం మనకెంత? S3 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 3 - 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12, 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇదేంటిది మనకు 3 పదాల మొత్తం. అంటే ఇక్కడ ఉన్న ఒక పదం, ఇక్కడున్న ఒక పదం, ఇక్కడున్న ఒక పదం. ఈ 3 పదాల టోటల్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి? మనకు ఈ పదం కావాలి. దీని మొత్తం కాదు. మనకు ఇక్కడున్న ఈ టర్మ్ ఎంత ఉంటుందో అది కావాలి. ఈ టర్మ్ ఎంత ఉందో అది కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పదాల మొత్తం S2 4 అవుతుంది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పదాల మొత్తం 3 అవుతుంది. బట్ మనకు కావాల్సింది మూడవ పదం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3 పదాల మొత్తం నుంచి 2 పదాల మొత్తాన్ని తీసేయాలి. అయితే మనకు మూడవ పదం వస్తది. అర్థమవుతుందా? సేమ్ ఇప్పుడు మనకు మూడవ పదం కావాలి. నెక్స్ట్ చూడండి. మూడవ పదం ఈజ్ ఈక్వల్స్ టు A3 ఈజ్ ఈక్వల్స్ టు S3 - S2. అంటే 3 పదాల మొత్తం నుంచి 2 పదాల మొత్తాన్ని తీసేయాలి. ఓకే. 3 - ఇదెంత? మన మూడవ పదాల మొత్తం ఇక్కడ ఉన్నది మనకు. మూడవ పదాల మొత్తం 4. 3 - 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? -1. మన A3వ పదం ఎంత వచ్చింది? -1. ఓకే. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. మొదటి పదం వచ్చేసి మనకు ఎంత? ఫస్ట్ పదం వచ్చేసి 3. సెకండ్ పదం ఎటు పోయింది? సెకండ్ పదం వచ్చేసి 2, 1. నెక్స్ట్ థర్డ్ పదం వచ్చేసి -1. ఓకే. నెక్స్ట్ చూడండి. ఏమన్నాడు మనకు? మొదటి 9 పదాల మొత్తాలను కనుగొండి అన్నాడు. ఓకే. మన క్వశ్చన్ నుంచి మొదటి 9 పదాల మొత్తం అంటే 9 పదాల మొత్తం అంటే మనకు ఆల్రెడీ పదాల మొత్తానికి ఇక్కడ కండిషన్ ఇచ్చేసిండు. అయితే మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయాలి. Sn ఈజ్ ఈక్వల్స్ టు 4 × 9 - 9 స్క్వేర్. ఓకే. మనకు కండిషన్ ఆల్రెడీ తెలుసు. 4 9s are 36 - 9 9s are 81. 36 - 81 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -45. ఓకే. మొదటి 10 పదాల మొత్తాన్ని కనుగొండి అన్నాడు. మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు ఆల్రెడీ. ఓకే. సేమ్ కండిషన్ అయితే మనకు తెలుసు. మొదటి 10 పదాల మొత్తం కనుగొండి అంటే S10 ఈజ్ ఈక్వల్స్ టు 4 × 10 - 10 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు? 60 - 60 అనేది వస్తుంది. ఈ విధంగా మిగతాయన్నీ కనుక్కోవాలి మనకు. సింపుల్. ఇంతే మన ఎక్స్ప్లెనేషన్. ఓకే. అర్థమైందా? ఈ టైప్స్ ఆఫ్ అయితే క్వశ్చన్స్ మనకు కొంచెం టఫ్ అడగడం. నెక్స్ట్ చూడండి. 9th ప్రాబ్లం. 6 చే భాగింపబడే మొదటి 40 ధనపూర్ణ సంఖ్యల మొత్తాలను కనుగొండి అంటున్నాడు. ఓకే. ఇంగ్లీష్లో అయితే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ డివిజిబుల్ బై 6. ఓకే. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటిజర్స్ ఓకే డివిజిబుల్ బై 6. ఫస్ట్ వచ్చేసి మనకు మొదటి 40 ఓకే. మొదటి 40 ధనపూర్ణ సంఖ్యలు ఏమవుతాయో ఫస్ట్ అవి మనం రాసుకోవాలి. ఓకే. ఇప్పుడు చూడండి. 6 చే భాగింపబడే 40 ధనపూర్ణ సంఖ్యలు. ఓకే. ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే మనకు 6 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. సొల్యూషన్ వచ్చేసి మనకు 6 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడికి ఇండు కావాలి? అవి 40కి ఇండు కావాలి. చూడండి. 6 తర్వాత మనకేమొస్తుంది? సింపుల్. మన ఆరెక్కం 6 టేబుల్ అనేది రాసుకోవాలి. 2s ఓకే. నెక్స్ట్ ఏమొస్తుంది? 18, 24 ఓకే. 40 అయితే డివిజిబుల్ అవుతుందా మనకు? 40 పదాలు అన్నాడు. ఓకే. ఇదేంటిది? n లాస్ట్ n 40 పదాల వరకు కనుగొండి అన్నాడు. లాస్ట్ ఎక్కడి వరకు అవుతాయో మనకు 40 పదం మనకు తెలియదు. ఓకే. ఇప్పుడు చూడండి. మనకు Sn పదాల మొత్తం మన ఫార్ములా ఏమని తెలుసు మనకు? Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 2a ప్లస్ n - 1 ఇంటూ d. ఇది మన ఫార్ములా. n ఎంత ఇచ్చిండు మనకు? 40 ఇచ్చేసిండు ఆల్రెడీ. ఓకే. 2 ఇంటూ a ఎంత ఉన్నది? 6. ఓకే. నెక్స్ట్ n ఎంత? 40 - 1 అంటే 39 డైరెక్ట్గా రాసేస్తున్నా. ఓకే. d ఎంత? అన్నిటికీ 6 అనేది పెరుగుతున్నది. 6 టేబుల్ కాబట్టి మనకు కామన్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 6 ఉంటుంది. ఓకే. 40/2 అంటే 20, 2 6 are 12,
నెక్స్ట్ 39 ఇంటూ 6, 39 ఇంటూ 6 అంటే 234 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి ఇప్పుడు 20 6 4 2 246. నెక్స్ట్ 20 ఇంటూ 246 చేయండి. 246 ఇంటూ 0 is 0, 2 6 is 12, క్యారీ 1, 2 4 is 8 9, 2 2 is 4. ఓకే, 4920 SN. ఇప్పుడు మనకు ఈ పదాల మొత్తం అనేది వచ్చేసింది. సింపుల్. 40 పదాల వరకు మొత్తంని కనుగొండి అన్నాడు. ఓకే, ఇది 40 పదాలు అన్నాడు. ఓకే, పదాలు అంటే 40 వరకు అన్నాడు అనుకోండి, అప్పుడు మనం లాస్ట్ పదం అని ఇది తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి సింపుల్, ఇది మన ఆన్సర్. ఈ టైప్స్ ఆఫ్ అయితే క్వశ్చన్స్ మనకు టెట్లో అడుగుతాడు. ఓకే, ఒకసారి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు 7 తోటి భాగించబడే గుణిజాల మొత్తం సంథింగ్ క్వశ్చన్ ఇచ్చిండు. నా ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేసినా కదా, అందులో చూడండి ఒకసారి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన 2011 నుంచి మొన్నటి వరకు 2023 వరకు ఎన్ని అయితే కండక్ట్ అయినాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన, అప్లోడ్ చేసిన. ప్లీజ్ చూడని వాళ్ళైతే చూడండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్గా ఎవరు చెప్పలేదు. నా వంతుగా అయితే నేను ఎంత అయితే ట్రై చేసి అన్నీ అప్లోడ్ చేసిన. లాస్ట్ టైం మేలో టెట్ జరిగింది కదా, మేలోనే అప్లోడ్ చేసిన. ఓకే, ఫ్రెష్ వీడియోస్ అన్నీ, పాత ఏం లేవు. ఓకే, చూడని వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ చూడండి. ఒక పాఠశాలలో విద్యా విషయక సంబంధించిన విషయాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి మొత్తం 700 రూపాయలకు 7 బహుమతులు ఇవ్వాలని భావించారు. ప్రతి బహుమతి విలువ దాని ముందున్న దానికి 20 తక్కువ అయినా ప్రతి బహుమతి విలువ ఎంత? ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కదా. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి ఇంగ్లీష్లో అయితే వినండి. ఇంగ్లీష్లో అయితే మనకి ఏమి ఇచ్చిండు క్వశ్చన్, 10th క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ 700 is to be used to give the 7 cash prizes. Okay, 7 cash prizes to the student of the school for their overall academic performance. If each prize is 20 less than its personalized preceding prize. Okay, preceding prize, find the value of each of the prizes. Find the value of each of the prizes. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, మనకి ఇచ్చిన కండిషన్ మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసి అది ఏపీ అవుతుందా, ఈజ్ దట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కండిషన్స్ ఏమి ఇచ్చిండు మనకు చెప్పండి ఒకసారి. ఏమంటున్నాడు మనకు, బహుమతులు ఎన్ని బహుమతులు ఉన్నాయి, 7 బహుమతులు. అవేంటో మనకు తెలియదు. ఫస్ట్ ఈ విధంగా రాసుకుందాం. A1 A2 A3 A4 A5 A6 A7. ఓకే, ఇవి మన బహుమతులు. ఏమంటున్నాడు, ప్రతి బహుమతి దాని ముందున్న బహుమతి కన్నా 20 రూపీస్ తక్కువ, డిక్రీజ్ అవుతుంది. అంటే సింపుల్గా మనకు డి ఎంత వచ్చేసింది, -20. ఓకే, ముందున్న దానికన్నా -20 తగ్గుతూ ఉన్నది కాబట్టి డైరెక్ట్గా మనకు డి ఇచ్చేసిండు. ఈ విధంగా మనం డిని రాసుకోవాలి. కామన్ డిఫరెన్స్ అయితే మనకు 20 అని తెలుసు క్వశ్చన్ నుంచి. నెక్స్ట్ చూడండి, మనకి ఏమంటున్నాడు, S7 పదాల మొత్తం కనుగొండి అన్నాడు. ఓకే, S7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని ఉన్నాయి టోటల్ పదాలు అంటే టోటల్ ప్రైజెస్ అన్నట్టు. ఓకే, టోటల్ ప్రైజెస్ 7 ఉన్నాయి. నెక్స్ట్ 2 ఇంటూ A, ఫస్ట్ ప్రైజ్ విలువ అయితే మనకు తెలియదు, బట్ 7 ఇంటూ -20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, S7 ఈజ్ ఈక్వల్స్ టు 700 అని ఆల్రెడీ చేసిండు. ఓకే, 700 నుంచి తీసేయాలి 20. నెక్స్ట్ 2 ఇంటూ A, ఇప్పుడు చూడండి 6 ఇంటూ -20, ఇక్కడ 7 1 ఇక్కడ 100 అవుతుంది. ఇటు పక్కకు వచ్చేస్తే మల్టిప్లై అవుతుంది. ఓకే, డైరెక్ట్గా చేసేస్తున్నా, మ్యాథ్స్ వాళ్ళకి అయితే ప్రాబ్లం. మైనస్ ఇక్కడ చూడండి 6 0 0, 6 2 12. నెక్స్ట్ ఈ 120 ఇటు పక్కకు వచ్చేస్తే మనకి ఎంత అవుతుంది, 320 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2A. నెక్స్ట్ 2 1 2 6 12, క్యారీ 1. దెన్ A ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు 160. అంటే ఫస్ట్ ప్రైజ్ విలువ అంతా మనకు 160 రూపీస్. ఓకే,
దీని నుంచి మనకు డిక్రీస్ చేసుకుంటా పోతాడు. 20 రూపీస్ 20 రూపీస్ డిక్రీస్ చేసుకుంటా పోతే మనకు టోటల్గా వచ్చేయి 700 రూపీస్. ఓకే, ఈ విధంగా 7 ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఒక పాఠశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు చెట్లు నాటాలని భావించారు. ప్రతి సెక్షన్ ఇంత పెద్ద లెంతీ క్వశ్చన్స్ అయితే మనకు టెట్లో ఇవ్వడు. ఓకే, అయినా నేను ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంపార్టెంట్ అన్నప్పుడు, చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, మొత్తం ప్రొసీజర్ ఇక్కడైతే చూడండి. ప్రతి సెక్షన్ విద్యార్థులు వారు చదువుతున్న తరగతి సంఖ్యకు సమానమైన చెట్లను, అనగా 1వ తరగతి చదువుతున్న వారు సెక్షన్ 1 విద్యార్థులు 1 చెట్టును, 2వ తరగతి వారు 2 చెట్లను, ఈ విధంగా చెట్లు నాటాలి. 12వ తరగతి వరకు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రతి తరగతిలో 3 సెక్షన్లు ఉన్న అయితే మొత్తం నాటిన చెట్లు ఎన్ని అంటున్నాడు. ఓకే, సింపుల్. ఫస్ట్ అయితే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మనం. 1కి 2 సార్లు క్వశ్చన్ అర్థం చేసుకుని అప్పటికే మనం మైండ్లో క్రియేషన్ అనేది చేసేయాలి సొల్యూషన్ది. ఇక్కడ మనం ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఒక బాక్స్ లాగా ఫస్ట్ అయితే మనం తరగతులాగా డివైడ్ చేసేస్తాం. ఎక్కడి వరకు అంటున్నాడు? 12 వరకు. ఓకే, 12 క్లాసెస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఎక్కడి వరకు ఉన్నాయి క్లాసెస్? 11, 12 క్లాసెస్ ఉన్నాయి. అయితే మనకేమంటున్నాడు? నాటే చెట్ల సంఖ్య. ఓకే, ఎన్నైతే ట్రీస్ అయితే నాటాలో సంఖ్య. 1వ క్లాస్ వాళ్ళైతే 1 నాటాలి, 2వ క్లాస్ వాళ్ళు 2, థర్డ్ క్లాస్ వాళ్ళు 3, ఈ విధంగా 11. బట్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయట? 3 సెక్షన్స్ ఉన్నాయి. ఎవ్రీ క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీ క్లాస్లో 3 సెక్షన్ అంటే ఇప్పుడు చూడండి, 3 తోటి మల్టిప్లై చేయండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది? 3. ఇక్కడ 3 తోటి మల్టిప్లై చేస్తే 3 2 జా 6. ఇక్కడ 3 తోటి మల్టిప్లై చేస్తే 3 3 జా 9. ఈ విధంగా 33. 12 మల్టిప్లై చేయండి, 3 12 జా 36. ఓకే, ఇది మన సిరీస్. ఇక్కడ మనకు సిరీస్ అనేది వచ్చేసింది 3 6 9 33 36. అయితే ఏమంటున్నాడు మనకు? మొత్తం విద్యార్థులు నాటిన చెట్లు ఎన్ని అంటే సింపుల్. మన ఫార్ములా ఏమని తెలుసు మనకు? SN = n/2a + n - 1 × 3. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేసి మనం సొల్యూషన్ అనేది చేయాలి. ఇక్కడ కూడా చూడండి. నెక్స్ట్ ఒకటి, అర్ధవృత్తాల ఒక సర్పిల్ ఆకారం తయారు చేయబడింది. ఈ విధంగా అర్ధవృత్తంతో ఒక సర్పిలం. ఓకే, అయితే ఏ వద్ద ప్రారంభించబడింది? ఇక్కడ ఏ వద్ద ప్రారంభించబడి బీల మధ్య మారుతూ ఉన్నాయి. అనగా మొదటి అర్ధవృత్త కేంద్రం A, 2వ అర్ధవృత్త కేంద్రం B అయింది. 3వ అర్ధవృత్త కేంద్రం A మరియు అర్ధవృత్తాల వ్యాసార్థాలు వరుసగా 0.5, 1.0, 1.5, ఈ విధంగా 13 అర్ధవృత్తాలు ఉన్నాయి. అయితే వరుసగా అర్ధవృత్తాల పొడవులు L1, L2. ఏమంటాడు? సర్పిలం మొత్తం పొడవు ఎంత అంటున్నాడు. సింపుల్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక అంక శ్రేణి గురించి అయితే ఇచ్చేసిండు. ఏంటిది మన శ్రేణి? అది ఏంటిది శ్రేణి? 0.5, 1.0, 1.5. అంటే సింపుల్గా మనకు ఇక్కడ D అనేది ఏమవుతుంది? ఎంత పెరుగుతున్నది మనకు? 0.5 అనేది పెరుగుతున్నది. సింపుల్. ఇందులో నుంచి మనం మొదటి పదం కనుక్కోవాలి, N కనుక్కోవాలి. 13 అర్ధవృత్తాలు అన్నాడు కాబట్టి N = 13 అయిపోతుంది. ఫార్ములా ఏమని తెలుసు మనకు? SN. క్వశ్చనే పెద్దగా ఉన్నది, బట్ ప్రొసీజర్ సొల్యూషన్ అయితే చాలా చిన్నగానే ఉన్నది. ఓకే, చూడండి ఇక్కడ సింపుల్. 13 పదాల మొత్తం వరకు మనం కనుక్కోవాలి. SN = 13/2, 2 × A. ఓకే, మొదటి పదం ఏమని తెలుసు మనకు? 0.5 + 13 - 1 × 0.5 ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి. 200 చెక్క. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు ఒకసారి అడిగినట్టు ఉంది నాకు. TGTలోనూ టెట్లో అడిగాడు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇది కూడా క్వశ్చనే పెద్దగా ఉన్నది, బట్ సింప్లిఫికేషన్ మనం రాసుకుంటే ఈజీగానే ఉన్నది. చూడండి, 200 చెక్క ముద్దలను కింద పటంలో చూపిన విధంగా అమర్చారు. అన్నింటికంటే కింద ఉన్న వరుసలో 20 చెక్క ముద్దలను, దానిపైన 19, దానిపైన 18 అమర్చి మొత్తం 200 ముద్దులను అమర్చుటకు ఎన్ని వరుసలు కావాలి అన్నాడు. సింపుల్. ఫస్ట్ మన శ్రేణి అనేది ఏర్పడింది. ఎక్కడ? 20, 19, 18. అంటే ఇక్కడ మనకు 1 అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే మన D ఎంత? -1 అయింది. మొదటి పదం లాస్ట్ ఎంత అంటున్నాడు? మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నాడు? మనకు 200 వరకు ఉన్నాయి చెక్క ముద్దలు. అయితే మనం సింపుల్గా ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటిది? N విలువ కనుక్కోవాలి. ఓకే,
n విలువ అనేది మనం కనుక్కోవాలి. 200 = n/2 2 × 20 + n - 1 × -1 d అంటే -1. ఈ విధంగా చేస్తే మనకు 16 అనేది ఆన్సర్ వస్తది. ఈ క్వెషన్ ఒకసారి అడిగిండు. ఓకే, క్వెషనే పెద్దగా ఉన్నది బట్ ఆన్సర్ అయితే ఈజీగానే వచ్చేస్తది. ఓకే, అర్థం చేసుకోవాలి మనం, క్వెషన్ని చూసి భయపడొద్దు. సింపుల్గా ఇచ్చేసిండు చూడండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 14th క్వెషన్. బంతి మరియు బకెట్ ఆటలో ప్రారంభంలో ఒక బకెట్ దాని 5 మీటర్ల దూరంలో ఉన్న బంతిని ఉంచబడింది. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్లు. 10 బంతులు మిగిలిన బంతులు ఒకదానికొకటి 3 మీటర్ల దూరంలో పటంలో చూపిన విధంగా అమర్చబడింది. ఆటలో పాల్గొనే వ్యక్తి మొదట బకెట్ వద్ద నుంచి బయలుదేరి మొదటి బంతి వద్దకు పోయి దానిని తీసుకొని మళ్ళీ వెనుకకు వచ్చి బకెట్లో వేయాలి. తర్వాత తిరిగి బకెట్ నుంచి బయలుదేరి రెండవ బంతి వద్దకు పోయి దాన్ని తీసుకొని వచ్చి బకెట్లో వేయాలి. ఈ విధంగా అన్ని బంతులను బకెట్లో వేయవలెనన్న ఆ వ్యక్తి పరిగెత్తవలసిన మొత్తం దూరం ఎంత అంటున్నాడు. సింపుల్. ఫస్ట్ అయితే మనం మన అంకశ్రేణిని ఏర్పరచుకోవాలి. ఓకే, కండిషన్ ఇచ్చిండు కదా, కండిషన్ నుంచి అయితే మనం ఫస్ట్ టోటల్ ఎన్ని బంతులు ఉన్నాయి మనకు 10 అంటున్నాడు. చూడండి ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చేసిండు ఆల్రెడీ. 2 × 5 + 2 × 5 + 3 అంటే మనం సింప్లిఫికేషన్ చేస్తే 40 అయిపోతుంది. ఓకే, ఒకటోసారి వెళ్ళినప్పుడు మనకు ఎంత కండిషన్ ఏంటిది, ఒకటోసారి వెళ్ళినప్పుడు 5 × 2 అంటే ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చిండు కదా 5 × 2 ఫస్ట్ టైం అనేది 10 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం ఏమవుతుంది చూడండి, రెండవసారి ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి 5 + 3 మిగిలి యాడ్ చేసేయాలి. ఇది కూడా 2 టైం వెళ్తున్నాడు. ఓకే, ఇక్కడ రాస్తాను నేను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ స్టార్ట్ అయ్యి బంతి వేసి మళ్ళీ వెళ్తాడు. కాబట్టి ఈ 5 మీటర్ అనేది 2 టైమ్స్ 2 × 5 2 టైం రన్ చేసిండు కాబట్టి 10 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 5 మళ్ళీ సెకండ్ బంతి 3 మీటర్ల దూరంలో ఉన్నది. 5 + 3 అంటే ఎంత మనకు 8 అయిపోతుంది. ఈ డిస్టెన్స్ కూడా 2 టైం పోతాడు. ఓకే, 2 టైం వస్తాడు పోతాడు. 2 టైం అంటే 8 × 2 = 16 అంటే సెకండ్ టైం వచ్చేసి 16. నెక్స్ట్ థర్డ్ టైం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అన్నీ యాడ్ చేసేయాలి. ఇది కూడా 2 టైం. 5 + 3 అంటే 8 8 + 3 11. ఓకే, 11ని ఎన్నిసార్లు పోయిండు 2 టైమ్స్. 2 11s = 22. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 3నే ఉన్నది కదా, 3 డిస్టెన్స్లోనే పెట్టిండు అంటున్నాడు. ఆ విధంగా 3 యాడ్ చేయాలి, 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఈ సిరీస్ అనేది వచ్చేస్తుంది మనకు 10 16 22 28 లాస్ట్ వచ్చేసి మనకు A10 వరకు అన్నాడు కాబట్టి A10 వరకు ఆ విధంగా రాసుకోవాలి. మనకేమన్నాడు బంతి 10 బంతులు ఉన్నాయి అన్నాడు. మనం n విలువ కనుక్కోవాలి. ఓకే, n విలువ అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. మనకు ఫస్ట్ వచ్చేసి మనకి ఎంత ఉన్నది, ఫస్ట్ టర్మ్ వచ్చేసి 10, సెకండ్ టర్మ్ వచ్చేసి 16 22 28 ఈ విధంగా టర్మ్స్ అనేవి వచ్చేస్తాయి. లాస్ట్ మనకు A10 వరకు మొత్తం పదాలు కనుగొండి అంటున్నాడు. A10 వరకు అయితే Sn = ఏమని తెలుసు మనకు 10 వరకు అంటున్నాడు కాబట్టి 10/2 2 × A + n - 1 × D ఇది మన ఫార్ములా. ఇప్పుడు చూడండి 10/2 2 × A ఎంత మనకు 10 ప్లస్ n ఎంత 10 - 1 అంటే 9. ఓకే, D ఎంత ఉన్నది చూడండి 6 పెరిగింది, మళ్ళీ 6 యాడ్ చేయండి, 6 పెరిగింది, ఇక్కడ కూడా 6 పెరిగింది అంటే ఇది ఎంత కామన్ డిఫరెన్స్ 6. ఇక్కడ 5 ఇక్కడ 20 9 6 = 54. ఓకే, 54 + 20 అంటే ఎంత మనకు 74 × 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 370. ఓకే, మొత్తం పదాల మొత్తం ఎంత 370. సింపుల్, వెరీ ఈజీ. ఓకే, చూడండి దీంతో మనకు ఈ 6.3 ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే గుణశ్రేణి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్లీజ్ follow my channel and subscribe my channel for more videos. Okay.